సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ దయచేసి చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా తనది గిన నాది గిన ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మీరు ఎక్కడికన్నా రమ్మని చెప్పండి, నేను సిద్ధం. మీడియా మిత్రులందరికీ కూడా చెప్తున్నా, నాది ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ కేసులో అని అంటే గిన మీరు ఆ సుబ్బు అనే అడ్వకేట్ని మీరు ఏం చేస్తారనేది నాకు మాట ఇవ్వాలి. సిద్ధమా? దానికి చెప్పండి, సిద్ధమా? చెప్పండి. మీరు ఇంతగనం నన్ను క్షోభ పెట్టాడు కదా, ఇంతగనం నన్ను హరాస్ చేస్తున్నారు కదా, ఎక్కడ చూడు మంగ్లీ మంచి విషయాలు ఎక్కడా స్క్రోల్ చేయరు. ఈ విషయాలు, ఈ నెగటివిటీని ఎందుకు ఇంత సెన్సేషనల్? మీడియాని అస్సలు తప్పుపట్టలేదు. మీడియా అదే చెప్తున్నా, నేను ఏమని చెప్పాను? మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చా అని చెప్పాను. అదే చెప్తున్నా నేను. మీ పేరేం పేరు? సాగర్ గారు. నేను అదే చెప్తున్నా, మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను సాగర్ గారు. ఇన్స్టాగ్రామ్ లో ఆ రీల్స్ అవన్నీ మీ చెల్లి మీదనో మీ అక్క మీదనో వస్తే మీరు ఎంత బాధపడతారు. నేను అదే చెప్తున్నా. మీడియా నుంచి ఒక్కొక్క మెట్టెక్కి ఇంత సింగర్ గా ఇంత డెవలప్ అయ్యారు కదా, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అది మీరు చెప్పాలి. మీరు ఏమనుకుంటున్నారు దానికి సంబంధించి? నాకు తెలియదు అది. ఎందుకంటే నేను మీడియాలో వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తలేనను, మరి ఏమో నాకే తెలియదు. ఎందుకంటే నా పని చెప్తుంది, నేను పని చేసుకుంటూ వెళ్తున్నా, నేను పాటలు ఆయన అదే చెప్తున్నాను కదండి. బిగ్ బాస్ కోసం, ఫేమస్ కోసం అని చెప్తున్నాం కదా. ఆయన కేవలం ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అయ్యే దానికోసమే ఇదంతా చేస్తున్నాడు. ఆయన మాటలు మీరు చూడండి. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ వస్తే నేను వెళ్తాను. శ్రీముఖి అంటే నాకు క్రష్. నాతో మాట్లాడేటప్పుడు కూడా మీతో ఫ్రెండ్షిప్ చేసుకుందామంటే మీరేంది అరగంటగా మాట్లాడుతున్నారంటే, అవును కేసు పెడతాము అంటే అరగంటగా మాట్లాడకుండా ఎందుకు మాట్లాడతారండి? నేను తప్పు చేయందని, తప్పు చేయకుండా ఎవరైనా మాట్లాడతారు. మీకు వీడియో చూపిస్తాను, చూడండి ఎలా మాట్లాడుతున్నారు, ఎట్లా డిమాండ్ చేస్తున్నారు చూడండి. ఇంతే సౌండ్ అండి ఇది. చూడండి, నువ్వేమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? నడుమంత్రపు సిరియా ఇదంతా? ఇంత వల్గర్ లాంగ్వేజా? ఎలా వస్తానండి? నేను అదే చెప్తున్నా, పనులు ఉన్నాయండి, నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కర్ణాటకకు పోయినాను నిన్ననే. నేను శ్రీదత్త యూనివర్సిటీలో కాలేజ్లో ప్రోగ్రామ్ కూడా చేశాను. మీరు చూడండి నా అప్డేట్స్ దయచేసి చూడండి. ఇన్స్టాలో నేను పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. దీనికి నాకు ఏ సంబంధం లేదు. బాధితులకు దయచేసి పోలీస్ శాఖ వారు న్యాయం చేయండి. నేను బాధితులకు అండగా ఉంటారా? డెఫినెట్లీ, ఖచ్చితంగా ఉంటా నేను. బాధితుల తరపున ఎట్లా ఫైట్ చేయబోతున్నాము? లీగల్గా వెళ్తున్నామండి మేమంతా. మా లాయర్ గారు మాట్లాడతారు. నేను ఇప్పటి వరకు మాట్లాడాను కదా, మాట్లాడండి లాయర్ గారు. చెప్పండి, మీరు